90% డెవలపర్స్ చాట్ జీపీటీ ఎలా వర్క్ చేస్తుందో తెలుసు అని చెప్పినప్పుడు ఫాలో అప్ క్వశ్చన్లో ఫెయిల్ అవుతారు. ఇంటర్వ్యూయర్ దగ్గరికి లీన్ అయి అడుగుతాడు, సరే కానీ ప్రీ ట్రైనింగ్ తర్వాత ఏమీ జరుగుతుంది? అప్పుడు క్యాండిడేట్ మౌనంగా ఉంటాడు. ఆ క్యాండిడేట్ అవ్వకండి. వచ్చే 10 నిమిషాల్లో మీరు వాళ్ళు తెలియని విషయాలు తెలుసుకుంటారు మరియు మీరు ఇంటర్వ్యూ రూమ్లో ఎక్కడైనా ఫుల్ పైప్ లైన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరు చాలా కాన్ఫిడెంట్లీ. మొదట ఫౌండేషన్ నుండి ప్రారంభిద్దాం. GPT-4 అనేది 10 నుండి 15 ట్రిలియన్ టోకెన్స్ పైగా ప్రీ ట్రైన్డ్ అయింది. ఒక టోకెన్ అంటే సుమారుగా 3 వంతుల పదం. కాబట్టి మేము మాట్లాడుతున్నది మనిషి వేల లైఫ్ టైమ్స్లో చదవలేని టెక్స్ట్ గురించి. సోర్సెస్ మీకు తెలిసినవే. కామన్ క్రౌల్, ఇది పబ్లిక్ వెబ్ యొక్క మాసివ్ స్క్రాప్, గిట్ హబ్ రిపోజిటరీస్, వికీపీడియా మరియు డిజిటైజ్డ్ బుక్స్. కానీ చాలామంది మిస్ చేసే విషయం ఏమిటంటే రా సైజ్ సీక్రెట్ కాదు, క్వాలిటీ ఫిల్టరింగ్ సీక్రెట్. ఓపెన్ ఏఐ, గూగుల్, మెటా వీళ్ళు అగ్రెసివ్ డీడూప్లికేషన్ మరియు టాక్సిసిటీ ఫిల్టరింగ్ చేస్తారు ఒక టోకెన్ కూడా మోడల్కి చేరకముందు. ఇంటర్నెట్ ఎక్కువగా గార్బేజ్, ట్రైనింగ్ డేటా అలా ఉండకూడదు. అయితే మోడల్ ప్రీ ట్రైనింగ్ సమయంలో ఏమి చేస్తుంది? ఒకటి మాత్రమే, నెక్స్ట్ టోకెన్ ప్రిడిక్ట్ చేయడం. ప్రతి ఫార్వర్డ్ పాస్లో మోడల్ టోకెన్స్ యొక్క సీక్వెన్స్ని చూసి తర్వాత ఏమి వస్తుందో గెస్ చేస్తుంది. లాస్ ఫంక్షన్ వొకాబులరీపై క్రాస్ ఎంట్రోపీ, బేసికలీ మీ గెస్ ఎంత రాంగ్. ప్రతి పదంపై రోజుకు బిలియన్ల సార్లు జీపీయూ టైం యొక్క వారాల పాటు. అంతే. హెల్ప్ఫుల్గా ఉండటానికి రివార్డ్ లేదు, హానికరంగా ఉండటానికి పెనాల్టీ లేదు. ఈ దశలో మోడల్ ఒక పెద్ద ఖరీదైన ఆటో కంప్లీట్ ఇంజిన్ మాత్రమే. ఇది ఖచ్చితంగా సమస్య. మెటా 2023 ప్రారంభంలో లామా 1 రిలీజ్ చేసింది. బేస్ మోడల్ రా ప్రీ ట్రైన్డ్ వర్జన్ పబ్లిక్ రిలీజ్ ముందు సేఫ్టీ ఫిల్టర్స్తో ర్యాప్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అవి లేకుండా అది ప్రాంప్ట్స్ని కంప్లీట్ చేస్తుంది. ఏ కంపెనీ కూడా తమ ప్రోడక్ట్తో అసోసియేషన్ కావాలనుకోదు. బేస్ మోడల్ ఇంటర్నెట్ని మిమిక్ చేస్తుంది. ఇంటర్నెట్లో అన్నీ ఉంటాయి, హెల్ప్ఫుల్ ట్యూటోరియల్స్, బ్రిలియంట్ రీసెర్చ్ మరియు జెన్యూన్లీ డేంజరస్ కాంటెంట్. ఇవన్నీ ట్రైనింగ్ కార్పస్లో ఉంటాయి. బేస్ మోడల్కి హెల్ప్ఫుల్ అసిస్టెంట్ అవ్వడం గురించి కాన్సెప్ట్ లేదు, అది మీ గురించి కాన్సెప్ట్ లేదు, అది టెక్స్ట్ని కంప్లీట్ చేస్తుంది. ఇది ఇంటర్వ్యూయర్స్ ఆ ఫాలో అప్ క్వశ్చన్ అడిగినప్పుడు ప్రోబ్ చేసే గ్యాప్. చాలా క్యాండిడేట్స్ ఇది నెక్స్ట్ టోకెన్ ప్రిడిక్ట్ చేస్తుంది అని చెప్పి క్లిఫ్ నుండి నడుస్తారు. రియల్ ఆన్సర్ ప్రీ ట్రైనింగ్ ముగిసినప్పుడు ప్రారంభమవుతుంది. స్టేజ్ 2 సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్ లేదా ఎస్ఎఫ్టీ. ఓపెన్ ఏఐ 2022లో ఇన్స్ట్రక్ట్ జీపీటీ పేపర్లో దీన్ని వివరించింది. ఆ పేపర్ మీ సైటేషన్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ గుర్తుంచుకోండి. వారు ఏమి చేశారు అంటే హ్యూమన్ లేబులర్స్, యాక్చువల్ పీపుల్, దాదాపు 10,000 నుండి 1,00,000 హై క్వాలిటీ ప్రాంప్ట్ మరియు రెస్పాన్స్ పేర్స్ రాశారు. ఉదాహరణకు ప్రాంప్ట్ ఎక్స్ప్లెయిన్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ టు ఎ 10-year-old. రెస్పాన్స్ ఒక స్పష్టమైన ఖచ్చితమైన వయస్సుకు అనుగుణమైన ఆన్సర్. బేస్ మోడల్ ఈ పేర్స్ పై ఫైన్ ట్యూన్ చేయబడింది, ప్రీ ట్రైనింగ్ లాగే క్రాస్ ఎంట్రోపీ లాస్తో. కానీ ఈ చిన్న క్యూరేటెడ్ డేటా సెట్ పై ఇంటర్నెట్ మొత్తం మీద కాదు. ఫలితంగా మోడల్ ఒక అసిస్టెంట్ లాగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. ఇది ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేస్తుంది, ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది, కానీ ఇది ఎడ్జ్ కేసెస్లో డ్రిఫ్ట్ అవుతుంది. అన్యూజువల్గా అడిగితే ఇది ఇంకా ఆఫ్ ద రేల్స్ వెళ్ళవచ్చు. ఎస్ఎఫ్టీ అవసరం కానీ సరిపోదు. అయితే మీరు ప్రతి పాజిబుల్ ప్రాంప్ట్కి గుడ్ అంటే ఏమిటి అని మోడల్కి ఎలా నేర్పుతారు? ప్రతి సిచ్యువేషన్కి లేబుల్డ్ ఎగ్జాంపుల్స్ రాయలేరు, చాలా ఉన్నాయి. ఇక్కడ రివార్డ్ మోడల్ వస్తుంది. స్టేజ్ 3 లేబలర్స్. అదే ప్రాంప్ట్ తీసుకుని ఎస్ఎఫ్టీ మోడల్ జనరేట్ చేసిన మల్టిపుల్ అవుట్పుట్స్ని చూస్తారు. వాటిని ఏ, బి మరియు సి అని పిలుద్దాం. వారు వాటిని ర్యాంక్ చేస్తారు. ఏ బి కంటే మంచిది, బి సి కంటే మంచిది. ఒక సెపరేట్ న్యూరల్ నెట్వర్క్, మెయిన్ ఎల్ఎల్ఎం కాదు, ఒక డిఫరెంట్ టిపికల్లీ స్మాలర్ మోడల్ ఈ ర్యాంకింగ్స్ పై ట్రైన్ చేయబడుతుంది. ఏదైనా అవుట్పుట్కి హ్యూమన్ ప్రిఫరెన్స్ స్కోర్ ప్రెడిక్ట్ చేయడానికి. ఇది రివార్డ్ మోడల్. దీని ఒక్కని రెస్పాన్సెస్ని హ్యూమన్ లేబులర్ లాగా స్కోర్ చేయడం. ఇప్పుడు ఇంటర్వ్యూస్లో క్యాండిడేట్స్ చేసే కామన్ మిస్టేక్స్ 1 మరియు ఇంటర్వ్యూవర్స్ ప్రతిసారి క్యాచ్ చేస్తారు. వారు రివార్డ్ మోడల్ని మెయిన్ లాంగ్వేజ్ మోడల్తో కన్ఫ్యూజ్ చేస్తారు. అవి ఒకటే కాదు, రివార్డ్ మోడల్
ట్రాన్స్ఫార్మర్పై ఒక క్లాసిఫైయర్ హెడ్. ఇది ప్రాంప్ట్ రెస్పాన్స్ పేర్ తీసుకుని ఒక నంబర్ అవుట్పుట్ చేస్తుంది. మెయిన్ LLM ప్రాంప్ట్ తీసుకుని టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. 2 వేరు మోడల్స్, 2 వేరు జాబ్స్. మీ హెడ్లో మరియు మీ ఆన్సర్లో వాటిని వేరు ఉంచండి. స్టేజ్ 4లో అన్నీ కలిసి వస్తాయి. RLHF రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్. ఒక అల్గోరిథం అయిన PPO ప్రాక్సిమల్ పాలసీ ఆప్టిమైజేషన్ ఉపయోగించి SFT మోడల్ని మీ పాలసీగా కన్సిడర్ చేయండి. PPO ఆ పాలసీ యొక్క వెయిట్స్ని అప్డేట్ చేస్తుంది రివార్డ్ మోడల్ నుండి స్కోర్స్ని మ్యాక్సిమైజ్ చేయడానికి. ఎక్కువ రివార్డ్ సిగ్నల్ అంటే ఆ డైరెక్షన్లో ఎక్కువ అప్డేట్స్. మోడల్ రివార్డ్ మోడల్తో మ్యాచ్ అయ్యే హ్యూమన్ ప్రిఫరెన్స్ని స్కోర్ చేసే అవుట్పుట్స్ని జనరేట్ చేయడం నేర్చుకుంటుంది. అదే చైన్. కానీ క్యాచ్ ఉంది, మరియు ఇది ఈ మొత్తం టాపిక్లో అత్యధికంగా ఫెయిల్ అయ్యే క్వశ్చన్. మోడల్ని, రివార్డ్ మోడల్ని గేమ్ చేయకుండా ఏమీ ఆపుతుంది? టెక్నికల్లీ హై స్కోర్ చేసే కానీ పూర్తిగా యూజ్లెస్ అయిన కొన్ని వియర్డ్ అవుట్పుట్ ప్యాటర్న్స్ నేర్చుకోవడం ఏమీ ఆపుతుంది? ఆన్సర్ KL డైవర్జెన్స్ పెనాల్టీ. PPO ట్రైనింగ్ సమయంలో అప్డేటెడ్ పాలసీ ఒరిజినల్ SFT మోడల్ నుండి చాలా దూరంగా డ్రిఫ్ట్ అయినప్పుడు పెనాల్టీ అప్లై చేయబడుతుంది. KL డైవర్జెన్స్ 2 ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో మెజర్ చేస్తుంది. ఈ సందర్భంలో కరెంట్ పాలసీ మరియు SFT బేస్ లైన్ చాలా దూరంగా డ్రిఫ్ట్ అయితే పినలైజ్డ్ అవుతుంది. ఇది రివార్డ్ హ్యాకింగ్ని ప్రివెంట్ చేయడం అంటారు, మరియు ఇది ChatGPT రివార్డ్ మోడల్ని ఫూల్ చేసే జిబరిష్ అవుట్పుట్ చేయకుండా డైరెక్ట్ రీజన్ మరియు నంబర్స్. ఎందుకంటే ఇంటర్వ్యూవర్స్కి స్పెసిఫిక్స్ ఇష్టం. ఇన్స్ట్రక్ట్ GPT దాదాపు 40 హ్యూమన్ లేబులర్స్ ఉపయోగించింది. సుమారు 13,000 SFT ప్రాంప్ట్స్, సుమారు 33,000 రివార్డ్ కంపారిజన్ పేర్స్. ఒక రిలేటివ్లీ స్మాల్ టీమ్ ఆఫ్ హ్యూమన్స్ ఒక మోడల్ యొక్క బిహేవియర్ని షేప్ చేసింది. ఇది వందల మిలియన్ల మంది ఉపయోగిస్తారు. అదే RLHF క లివరేజ్ పాయింట్. ఒక క్లీన్ మెంటల్ మోడల్తో దీన్ని లాక్ చేద్దాం. ప్రీ ట్రైన్. ఇంటర్నెట్ని ప్రెడిక్ట్ చేయండి. 15 ట్రిలియన్ టోకెన్స్. క్రాస్ ఎంట్రోపీ లాస్ SFT. మంచి హ్యూమన్ ఆన్సర్స్ని మిమిక్ చేయండి. స్మాల్ క్యూరేటెడ్ డేటా సెట్. రివార్డ్ మోడల్. హ్యూమన్ టేస్ట్ని ర్యాంకింగ్స్ నుండి నేర్చుకోండి. PPO SFT పాలసీని రివార్డ్ మోడల్పై హై స్కోర్ చేయడానికి ఆప్టిమైజ్ చేయండి. KL పెనల్టీ హానెస్ట్గా ఉంచుతుంది. అది ఫుల్ పైప్ లైన్, 4 స్టేజెస్. చాలా క్యాండిడేట్స్కి స్టేజ్ 1 మాత్రమే తెలుసు. తర్వాత లెసన్లో మనం ప్రాక్టికల్గా చేయబోతున్నాం. TRL లైబ్రరీ మరియు హగ్గింగ్ ఫేస్ రివార్డ్ మోడల్ ఉపయోగించి ఒక టైనీ మోడల్పై లైవ్ RLHF పైప్లైన్ రన్ చేస్తాం. మీరు ప్రతి స్టేజ్ని రియల్ కోడ్లో చూడగలరు, స్లైడ్స్లో మాత్రమే కాదు. మరియు మీరు వెళ్లే ముందు ఈ శనివారం ఏథర్ స్టాక్ AI క్విజ్. ఈ వారం మనం కవర్ చేసిన ప్రతి దాని చుట్టూ నిర్మించబడింది. ప్రీ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్స్, టోకనైజేషన్ మరియు డేటా స్కేల్ అన్ని 4 RLHF పైప్లైన్ స్టేజెస్. మీరు ఈ లెసన్ చూశారు అంటే మీకు ఆల్రెడీ ఒక ఎడ్జ్ ఉంది. శనివారం రండి మరియు ప్రూవ్ చేయండి.